మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. హర హర మహాదేవ శంభో శంకర. నా శత్రువుని అడ్డుపెట్టి నన్ను సర్వనాశనం చెయ్యాలని చూస్తున్నావు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓడిపోతావు. రణమ్మా, స్వామి, అందులో గరుడ యంత్రం ఉంది, బయటికి తీయమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. రాణమ్మ, అదిగో గరుడ యంత్రం, బయటికి తీయి. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏటు గుండలేశ్వరా. శంకరా జయ 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 శంకరా, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. శంకరా శివ 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 శంకరా, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. నువ్వు ఎన్ని చేసినా నా నాగబంధనం నుంచి నీ పిల్లల్ని కాపాడుకోలేవు. నా గడియలు, నా తిథులు, నాగబంధనంలో నీ బిడ్డలు నీ మాటలు వినకుండా చేస్తాను. అదే నీ పిల్లలను కాపాడే సంజీవిని. తీసుకోరానమ్మా. ఏ సంజీవిని నీ పిల్లల మృత్యువుని ఆపలేదు. ఆ యమపాసం, నా నాగపాసం ఒక్కటే. మృత్యువు మృత్యువు మృత్యువు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. స్వామి, ఆ సీతారాముల అనుగ్రహంతో నా పిల్లల్ని కాపాడుకుంటాను. స్వామి, ఇప్పుడు ఈ తమరపత్రంతో గరుడ బంధనం ఎలా వేయాలి? ఎక్కడ వేయాలి? హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ. నీలకంఠరా చాలి పొందరా, కరుణతో ననుగనరా. నీలకందరా శైల మందిరా, మొరవిని బదులిడరా. నగజా మనోజ జగదీశ్వర, బాలేందు
ఇప్పుడు ఆ తామస సర్పానికి మనం ఏం చేస్తున్నామో అంతా తెలిసిపోయింది రాణమ్మా. అదెలా సాధ్యం స్వామి? తనకెలా తెలుస్తుంది? గరుడ బంధనం ఎప్పుడైతే మన చేతుల్లోకి వచ్చిందో మనం ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, శత్రువు కదలికలు పసిగట్టే శక్తి ఆ తామసికి ప్రకృతి ధర్మంగా వచ్చిన వరం రాణమ్మా. మనం వేసే గరుడ బంధనం ఎత్తుకు పై ఎత్తు వెయ్యడానికి ఆ తామసి సర్పం పయనమైంది రాణమ్మా. మనుషుల్లాగే సర్పాలకు శక్తినిచ్చే పవిత్ర స్థలాలు కొన్నుంటాయి. అవి శ్మశానాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు. అక్కడికి వెళ్ళి శక్తిని పుంజుకొని వస్తాయి రాణమ్మా. ఆ ప్రయత్నంలోనే ఆ తామసి సర్పం ఇల్లు విడిచి వెళ్ళింది రాణమ్మా. అయితే మనకిదే మంచి సమయం కదా స్వామి? ఆ తామసి సర్పం తిరిగొచ్చేలోపు ఈ గరుడ యంత్రాన్ని మీ ఇంటి ముందు ప్రతిష్ఠించాలి రాణమ్మా. అలా చేస్తే తామసి మృత్యుగండం నుంచి నా పిల్లలు తప్పించుకుంటారా స్వామి? ఇంటి ముందు గరుడ బంధనం వెయ్యడం వల్ల ఆ తామసి సర్పం ఇంట్లోకి ప్రవేశించలేదు రాణమ్మా. మరో 2 రోజుల్లో పౌర్ణమి వస్తోంది. ఆ పౌర్ణమి లోపు నీ పిల్లల్ని కాటేసి చంపడమే లక్ష్యంగా పెట్టుకుని ఉన్న సర్పం ఇంట్లో ప్రవేశించి కాటేస్తుంది. అయ్యో స్వామి! అంతలోపు ఈ గరుడ బంధనం ఇంటి ముందు పాతిపెట్టి ఇంటి చుట్టూ బంధనం వెయ్యాలి. అలాగే స్వామి. ఈ 48 గంటలు నా పిల్లల్ని కాపాడుకుంటాను. అదే నా కర్తవ్యం స్వామి. పదరాణమా. నేను మెడ మీద పాముల కృష్ణని కొరకబోయానా? నిజంగా నాకు గుర్తులేదే. అత్తయ్య విభూతి చల్లడం చూస్తే ఏదో జరుగుతుంది. పోన్లే, నాకెందుకు. రాణమ్మ దగ్గర మంచిగా నటించాలి. కానీ రాణమ్మకి వీళ్ళకి పుల్లలు పెట్టి విడగొడుతూ ఉండాలి. అదే మన సేఫ్ గేమ్. ఏంటొదినా అంత సీరియస్గా ఉన్నావు? అత్తయ్య వల్ల ఇంట్లో అందరూ డిస్టర్బ్గా ఉన్నారు కావేరి. అది వేరే చెప్పాలా? ఆవిడ పని అదే కదా, డిస్టర్బ్ చేయడం. మరి అత్తయ్య గారి మీద పాజిటివ్ ఒపీనియన్ లేనప్పుడు తాయెత్తు ఎందుకు కట్టించుకున్నావు కావేరి? పాము కనిపించినట్టు అనిపించింది, అందుకే ఆ క్షణంలో భయపడి కట్టించుకున్నాను. అదంతా నీ భ్రమ. మీ ఇద్దరు అనవసరంగా భయపడి నన్ను ఫూల్ని చేశారు. అంటే అప్పటినుంచి నువ్వు అసలు నమ్మలేదా? అసలు పామే లేనప్పుడు ఎలా నమ్మమంటావు? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? మీ అన్నయ్య చెప్పింది నిజమే కదా. మిమ్మల్ని భయపెట్టిన పాము మీ అన్నయ్యకి కనిపించి భయపెట్టకుండా ఎలా ఉంటుంది? అయితే అన్నయ్యకి పాము అస్సలు కనిపించలేదా? కనిపించడం పక్కన పెట్టు. అసలు ఈ ఇంట్లో పాము పేరు చెప్పి జరిగే దాంతో వేరే ఉంది. మీకెవరికి తెలియడం లేదు కావేరి. వేరే తంతేంటి? వద్దులే, మీ అన్నయ్య ఉన్నాడు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమో. నీ ఒపీనియన్ చెప్పడానికి ఇక్కడ ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పరు. చెప్పాల్సింది చెప్పొచ్చు. వదినా, ఈ ఇంట్లో నువ్వు మా పార్టీనే. మనం ఒకటే. నువ్వు మొహమాటం లేకుండా చెప్పు. మీ అమ్మ పాము పగ బెదిరింపు వెనుక బ్లాక్ మ్యాజిక్ ఉంది కావేరి. ఏంటొదినా నువ్వు చెప్పేది? అవును, ఆ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ నా మీద పడింది. బ్లాక్ మ్యాజిక్ తో మనుషుల్ని లొంగ తీసుకుని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది. లైక్ జాంబీ స్టైల్ అనుకోండి.
సో మీ అమ్మగారు చేసిన బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్కి ఫస్ట్ బలయ్యింది నేను. ఆ ఎఫెక్ట్ వల్ల మీ అన్నయ్య గొంతు కొరికి చంపడానికి ట్రై చేశాను, మీకు తెలుసా?